ముల్లాన్పూర్ వేదికగా సోమవారం ముగిసిన ఏకైక టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల భారీ తేడాతో ఆఫ్ఘన్ను చిత్తుగా ఓడించింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు కెప్టెన్ అయిన అష్మతుల్లా షాహిదీ ఓడిన తర్వాత షాకింగ్ విషయాలు చెప్పాడు. అయితే భారత్ చేతుల్లో ఓడిపోవడం కూడా ఒక గొప్ప విషయమే అన్నట్టుగా మాట్లాడాడు. అసలు ఇంటికి తను ఏమన్నాడంటే, భారత్కు నా అభినందనలు. ఇది మాకు ఒక కఠినమైన రోజు, కఠినమైన మ్యాచ్ కూడాను. మ్యాచ్ ఆరంభం నుంచే మేము వెనుకబడ్డాం. మా బౌలింగ్లో క్రమశిక్షణ లేదు. ఆరంభం నుంచి భారత్ ఆధిపత్యం చెలాయించింది. నిజానికి చెప్పాలి అంటే మాకు ఈ ఫార్మాట్లో అంతగా అనుభవం లేదు. ఈ మ్యాచ్ నుంచి మేము చాలా నేర్చుకున్నాం. భారత్ లాంటి గొప్ప జట్టుతో మేము ఆడటము, వాళ్ళకి ఎంతో కొంత మేము టఫ్ ఫైట్ ఇవ్వాలనుకోవటము, దానికి తగ్గట్టుగా మేము పోరాటం చేయడం మాకు మంచి విషయాలు అనుకోవాలి. ఎందుకంటే ఇక మా సొంత పరిస్థితుల్లో ఆడేటప్పుడు ఇండియా చాలా కఠినమైన జట్టని అందరికీ తెలుసు. అయితే మాకు చాలా పాఠాలు లభించాయి. ఈ ఓటమి నుంచి మేము ఎన్ని నేర్చుకున్నాము అనేది మాకు తెలీదు. బహుశా మాకు మా ట్రైనింగ్ సెంటర్స్లో కూడా ఇంత కఠినంగా నేర్పించి ఉండదు. ఒత్తిడిలో ఎలా ఆడాలో నేర్పించింది భారత జట్టు మాకు ఈ మ్యాచ్ ద్వారా. ఇక ఈ మ్యాచ్లో కనుక మేము చూసినట్టయితే ముఖ్యంగా సలీం అద్భుతంగా రాణించాడు. గాయం నుంచి కోలుకుని రీఎంట్రీతో సత్తా చాటాడు. అలాగే బ్యాటింగ్లో రహమత్ తొలి ఇన్నింగ్స్ చాలా బాగా ఆడాడు. ఇక మానవ్ సుతార్ బౌలింగ్ చూస్తే నాకు దిమ్మ తిరిగిపోయింది. అతను ఒంటి చేత్తో భారత్ను గెలిపించాడా అనిపించింది. అతను స్టంప్ టు స్టంప్ లైన్లో బౌలింగ్ చేశాడు. చాలా క్రమశిక్షణతో బౌలింగ్ చేయడంతో అతన్ని ఎదుర్కొనేందుకు మేము ఇబ్బంది పడ్డాం. పిచ్ ప్రవర్తన కూడా సెషన్ టు సెషన్ మారుతూ వచ్చింది. స్కోర్ బోర్డ్ ఒత్తిడి కూడా మా ఓటమిని శాసించింది. మానవ్ సుతార్ మాత్రం మంచి క్రమశిక్షణతో బౌలింగ్ చేశాడు. అతను భారత జట్టులో నిజంగా బౌలింగ్లో రాణిస్తాడనిపించింది. తనే మమ్మల్ని వణికించాడని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఎందుకనంటే బ్యాటింగ్లో ఎంతో కొంత పోరాడదాం అనుకున్నాం, కానీ ఆ జట్టు ఆటగాడు మానవ్ సుతార్ మమ్మల్ని చాలా అంటే చాలా ప్రెషర్లోకి నెట్టేశాడు అంటూ చెప్పుకోవచ్చు.